డివిజనల్ అధ్యక్షుడు ఎండి ఆజిమ్ ఆధ్వర్యంలో కందుకూరు డివిజన్ పరిధిలోని ప్రతి విద్యుత్ కార్మికునికి తక్షణమే భద్రతా పరికరాలను అందించాలని కోరుతూ కందుకూరు డివిజన్ పరిధిలో కొన్ని సబ్స్టేషన్లలో ఏపీ స్విచ్లు పనిచేయడం లేదు. ఇక రాబోయేది వర్షాకాలం కావున ఎలాంటి ప్రాణనష్టం ప్రమాదాలకు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సబ్స్టేషన్లో తక్షణమే మెయింటెనెన్స్ పనులు చేయించాలని, వివిధ సబ్స్టేషన్స్ లో ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతను అధిగమించడానికి 3వ ఆపరేటర్ నియమించాలని, మహేశ్వరంలోనే ఇటీవలే మరణించిన పోల్ టు పోల్ వర్కర్ ప్రేమ్ స్థానంలో ఒక ఆర్టిజన్ కేటాయించాలంటూ ఉద్యోగ ఆరోగ్య సమస్యల దృష్ట్యా సబ్స్టేషన్ లో ఒక్కరోజు డ్యూటీ నిబంధనల ప్రకారం సెలవును ప్రకటించాలని, ఇదివరకు ఎన్నోసార్లు ఈ సమస్యలను విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు అన్నారు. ఇక ఇప్పుడున్న మా సమస్యను పరిష్కరించకపోతే డివిజనల్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తామని యుఈయు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు హెచ్చరించారు. సబ్స్టేషన్లో 4 ఆపరేటర్లు పెట్టాలి. కాంట్రాక్ట్ వర్కర్లు 18,000 జీతం ఇవ్వాలి. కాంట్రాక్ట్ వర్కర్లు 18,000 జీతం ఇవ్వాలి. ఈ గారి తక్షణం ఆఫీస్కి రావాలి. ఈ గారి తక్షణం ఆఫీస్కి రావాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మన తెలంగాణ విద్యుత్ సంస్థలో కందుకూరు డివిజన్లో ఉన్నటువంటి కార్మికులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ అనగానే రైతులకు కానీ కన్జ్యూమర్స్ కానీ నిరంతరం సప్లై ఇచ్చేటువంటి డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు, వీళ్ళకి సబ్స్టేషన్లో గతంలో 4 ఉండేవారు. ఆ తర్వాత మెల్లగా 3 అయ్యారు. ఇప్పుడు 2తోటి సబ్స్టేషన్ డ్యూటీలు చేపిస్తామన్నారు. వాచ్మెన్ ఉన్నాడు. అంటే ఒక్కొక్క కార్మికుడు 15 రోజులు చేస్తూ ఉంటారు. అంటే 15 రోజులు, వారం రోజులు చేస్తారు, మళ్ళీ 2వ వారం వస్తారు. అట్లాగా కంటిన్యూగా 15 రోజులు. వీళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా నెలకే 198 గంటలు చేయాలనేది ఒక అగ్రిమెంట్ ఉంది. స్టాండింగ్ ఆర్డర్ అంటాం మేము డిపార్ట్మెంట్లో. ఆ స్టాండింగ్ ఆర్డర్లో 198 గంటలు చేయాలని అంటే ఒక్కొక్కరితోటి 240, 300 గంటలు కూడా చేపించే పరిస్థితి. అదనంగా చేసినటువంటి వాళ్ళకి అదనపు వేతనం చెల్లించరు. అట్లాగే వాచ్మెన్ ఉండడు. రాత్రి టైంలో సబ్స్టేషన్లో పాములు ఉంటాయి, రకరకాల పురుగులు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఏ ప్రమాదం వచ్చినా కూడా పట్టించుకునే దిక్కు ఉండదు. అట్లాగే వీళ్ళకి పిఆర్సీ రావాలి. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులందరికీ 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త పిఆర్సీ రావాలి. పిఆర్సీ కంటే ముందు కమిటీ వేస్తుంది డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్ వేసిన కమిటీ కూడా ఇంతవరకు వేయలేదు. ఆర్టిజన్స్ గతంలో 10 రోజులు సమ్మె చేశారు, మమ్మల్ని అందరిని కన్వర్షన్ చేయండి లేదా ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఇవ్వండి అని. అది కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ముఖ్యంగా స్వీపర్స్గా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి కనీస వేతనం కనీసం 18,000, 20,000 ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 6,000, 7,000, 9,000 ఇచ్చే పరిస్థితి. అంటే శ్రమ దోపిడీ చేసే పరిస్థితి. ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఏప్రిల్ నెలలో 29వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారికి లెటర్ ఇచ్చాం. మా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కారం చేయండి అని. ఇంతవరకు పరిష్కారం చేయలే. ఏప్రిల్ నెల అంటే మనం జూలైలో ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక లెటర్ ఇచ్చాం. మా సమస్యలు పరిష్కారం చేయకపోతే కనుక జూలై 7వ తారీఖున మీ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తూ మెమోరాండం ఇస్తామని. ఈరోజు ఉదయం నుంచి మేము డిఈ గారు వస్తాడని చెప్పేసి ఇక్కడ ఈ కాంపౌండ్లోనే కూర్చొని ఉన్నాం. డిఈ గారు రాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. ధర్నా అయిపోయిందే లేదని చెప్పి లోపల సిబ్బందితో ఫోన్ల ద్వారా తెలుసుకుంటా ఉన్నాడు. ఎందుకంత భయపడుతున్నాడు కందుకూరు డిఈ గారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే డిఈ గారు ఆఫీస్కి రండి, వచ్చి నాయకులతో మాట్లాడండి, మా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పండి. మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి. మీరు చేయలేని సమస్యలు ఉంటే పైన సూపరింటెండెంట్ ఇంజనీరు లేదా సిఎండి గారి దగ్గరికి పోయి పరిష్కారం చేసుకుంటాము. కానీ ఆ సబ్స్టేషన్ వదిలేసి డిఈ ఆఫీస్ వదిలేసి ఎక్కడెక్కడో తిరగడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దిస్ ఈజ్ పబ్లిక్ సెక్టార్. ఇది పబ్లిక్ సెక్టార్లో బాధ్యత కలిగినటువంటి అధికారులు డిఈలు ఉండాలి. అట్లా లేకుండా యూనియన్ వాళ్ళు వచ్చి లెటర్ ఇచ్చిన తర్వాత ధర్నా చేస్తానన్నా కూడా మీరు భయపడి పారిపోయారని అనుకోవాలా, లేదా మా సమస్యలు పరిష్కారం చేయలేమని చెప్పి చెప్పలేక పారిపోయారని అనుకోవాలా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది యూనియన్ నాయకులు వచ్చారంటే తక్షణమే ఆఫీసుల్లో ఉండాలి, చర్చించాలి, ఆ రకంగా ఉండాలి. భవిష్యత్తులో మేము చెప్తావలసి ఉన్నాం ఈ కందుకూరు డిఈ గారికి. మీరు ఒకరోజు తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చు, ఎప్పుడు తప్పించుకోలేరు.
మీరు కనుక మేము పెట్టి డిమాండ్ల మీద ఇప్పుడు డిఈ గారికి ఏఈటీకి ఎవరికో మెమోరాండం ఇచ్చి వెళ్తాము. సమస్య పరిష్కారం చేయలేకపోతే ఇక్కడే ఖచ్చితంగా నిరాహార దీక్షలు కూడా పెడతాము. మీ కాంపౌండ్లోనే పెడతాము. 1 రోజు 2 రోజులు కాదు, 10 రోజులు పెడతాం. 10 రోజులు మీరు డిఈ ఆఫీస్కి రాకుండా తప్పించుకుంటారేమో చూస్తాము. ఆ రకంగా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి డిఈ గారికి చెప్పదలుచుకున్నాము. ఈ రోజు మేము ఇచ్చే మెమోరాండంలో ఉన్నటువంటి డిమాండ్లు అన్నీ కూడా తక్షణమే 10-15 రోజుల్లో పరిష్కారం చేయాలి. లేని పక్షంలో నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఇతర కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత నెలలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేసిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఈ సమ్మె సందర్భంగా సిఐటిగా కార్మికులకు అండగా ఉండి పోరాటానికి మద్దతునిచ్చి అనేక సంవత్సరాల నుండి సిఐటి పోరాటం చేస్తూ ఉంది. కానీ ఈ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కమిటీ పేరుతోని వాయిదాలు వేస్తూ ఉంది. ఇది దుర్మార్గం. ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన చర్చలు కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇది దుర్మార్గం అని చెప్పి సిఐటి చెప్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మికుల్ని ఐక్యంగా పోరాటం చేయడం కోసం భవిష్యత్తులో ముందుకెళ్తాం. ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. వర్షాకాలంలో విద్యుత్ కార్మికులకి, ఆర్టిజన్ కార్మికులకి అనేక రూపాల్లో ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని బయటపడడం కోసం కూడా అనేక పరికరాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కానీ ఇవేమి పట్టించుకోకుండా డిఈ కానీ ఏఈలు ప్రభుత్వ విద్యుత్ అధికారులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇక్కడ స్థానిక డిఈ కూడా స్పందించి ఈ ఆర్టిజన్ కార్మికులకి, ఇతర కాంట్రాక్ట్ కార్మికులకి అవసరాలు ఏవైతున్నాయో అది వెంటనే పొందుపరచాలని, స్థానికంగా ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం కోసం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం డిఈ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా